హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ టిప్ టాప్ క్రియేషన్ 555 ఛానల్. మేము ఈరోజు సోమశిలకెళ్తున్నాం. అక్కడ శ్రీ లలిత సోమేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్తున్నాం. దారిలో ఇదైతే నాకు బాగా అనిపిచ్చింది. అసలు సన్‌రైజ్ చూడండి. చుట్టూ పొలాలు, ఆ గుట్టలు ఇవన్నీ బాగా అనిపిచ్చి వీడియో తీస్తున్నా నేను. టెంపుల్ మాత్రమే తీద్దాం అనుకున్నా. బట్ నాకిది బాగా అనిపిచ్చింది. అందుకని తీస్తున్నా. చూడండి మీరు గూడా. అసలు ఎటు జూషినా ఈ ఊరికెళ్తున్నప్పుడు మొత్తము గుట్టలే కనిపిస్తుంటాయి. ఎటు జూషినా గుట్టలు, మంచి పచ్చటి పొలాలు. వ్యూ మాత్రం సూపర్ ఉంటదండి అసలు. చాలా బావుంటది. ప్రశాంతంగా, రిలీఫ్‌గా ఉంటది. దారిలో వెళ్తుంటే ఈడ సోమశిల ఈకో పార్క్ అని ఉంటదండి. ఇది చూపిద్దాం మీకు అని జెప్పేసి అనుకున్నా. ఇక్కడ చాలామంది ఉన్నారు. అదే కాకుండా ఈ పార్క్ చూడాలి అంటే పర్మిషన్ కంపల్సరీ ఉండాలంట. పర్మిషన్ ఇస్తే అది కీ ఇస్తారు. అప్పుడు మనం లోపలికెళ్ళి చూడొచ్చు మనం. కొన్ని జంతువులుంటాయంట. అవి ఏంటిది అనేది నాకు క్లియర్‌గా తెలవదు. బట్ మనం రియల్‌గా చూస్తేనే కదా ఏముంటది, ఏంది అని తెలుస్తుంది మనకి. మొత్తానికి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసినామండి. ఇది ఓపెన్ గేట్ ఇట్లా ఉంటది. ఇప్పుడు లోపలికెళ్ళిపోతున్నాం మనం. చూడండి టెంపుల్ వ్యూ అనేది చుట్టూ ఎట్లుంటదో. ఇంతకుముందు ఇక్కడ గోశాల గూడా ఉండేది. బట్ అది తీసేసినట్టు. ఇప్పుడు నేనైతే లోపలికెళ్ళిపోతున్నాను. బయటైతే ఇట్లా ఉంటాయి చూడండి. కొబ్బరికాయలు దొరుకుతాయి ఇక్కడే. ఒకటి 30 రూపీస్ అంట. అభిషేకం చేసుకునే పాలు అవన్నీ దొరుకుతాయండి. అవేమో 100 రూపీస్ అంట. ఇప్పుడు నేను లోపలికెళ్ళిపోతున్నా. మీకు చూపిస్తే ఈవినింగ్ అయింది కాబట్టి కొంచెం వెలుతురు రావచ్చు, రాకపోవచ్చు. మొదటి జ్యోతిర్లింగం అనమాట ఇది. మొత్తం ఈ టెంపుల్ లోపల 8 ఉంటాయి. బయట ఇంకా మిగిలిన 4 ఉంటాయండి. మొత్తం 12 ఉంటాయి. చూడండి ఫస్ట్ శివలింగం దర్శనం కంప్లీట్ అయింది మనకి. లోపలికెళ్తున్నాం. ఇప్పుడు సెకండ్ జ్యోతిర్లింగం అనమాట. మేము 5:30కి అట్లా బయలుదేరినాం కాబట్టి కొంచెం అప్పటికి కొంచెం నైట్ అట్లా కొంచెం వెదర్ ఉంటది కదా! కొంచెం వెలుతురుండి లేక అన్నట్టుగా. బట్ నేను చూపించగలిగేంత చూపిస్తాను మీకు కంపల్సరీ. ఈ టెంపుల్ మొత్తం అయితే మీకు కంపల్సరీ డీటెయిల్‌గా ఉంటది. చూడండి చుట్టూ చూపించాను నేను. మీకు నచ్చుతదని నేను అనుకుంటున్నా. చూడని వాళ్ళకి ఎవరికైనా కొంచెం తెలుస్తది. చూసిన వాళ్ళకి అనుకోండి ఆఫ్‌కోర్స్ తెలుస్తది. బట్ తెలవని వాళ్ళు కూడా ఉంటారు. ఇది మూడవ జ్యోతిర్లింగం అనమాట. చూడండి. హుండీ ఉంటది. కానుకలు ఏవన్నా ఏసుకోవాలనుకుంటే ఏసుకోవచ్చు. మొత్తం 8 ఉంటదండి ఈ టెంపులు. ఈ టెంపులు అనేది నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ మండలం సోమశిల అనే గ్రామంలో ఉంటదండి. ఇది ఎందుకు చెప్తున్నా కదా! అందరికీ తెలుస్తదని మనం ఎప్పుడు అనుకోవద్దు. తెలవని వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు ఉంటారు. బట్ తెలవని వాళ్ళకి కూడా యూజ్ అవుతా ఉంటది. ఇక్కడికి సిటీ నుంచి ఇట్లా చాలా చాలా చోట్ల నుంచి వస్తూ ఉంటారు. ఫ్యామిలీతో వస్తారు. ఇక్కడ హనుమాన్ కూడా ఉన్నారు చూడండి. ఫ్యామిలీతో వస్తుంటారు. రిసార్ట్స్ ఉంటాయి. ఇక్కడ స్టే చేయొచ్చు. దర్శనం చేసుకోవచ్చు. అంతా బావుంటది. కాకపోతే ఏంటిదంటే కొంచెము వెహికల్స్ అయితే ఉండవండి. బస్సులు గానీ, ఆటోలు కానీ ఉండవు. మీరు ఓన్ వెహికల్‌తో వచ్చి ఇట్లా చూస్తే బెటర్ ఉంటది. బస్‌లకి వచ్చి ఉండాలి అంటే చాలా కష్టం నాకు తెలిసినంత వరకైతే. ఇంకా పిల్లలు ఉండే వాళ్ళకైతే మస్తు రిస్క్ ఉంటది. ఇక్కడ వెంటనే ఎళ్ళాలి అంటే ఉండవు. వెహికల్స్ ఉండవు. అది ఆటోలు వచ్చినప్పుడు వస్తాయి. ఇంకా బస్సులంటారా ఇగ టైమ్ టు టైమ్ మెయింటెనెన్స్ ఉంటది పక్కా. 24 గంటలైతే రన్ అయితే అవ్వవు. ఉంటాయి. ఉంటాయంటే ఉంటాయి. ఏదో ఆటో అంటే మంది అంతా ఫిలప్ అయిన తర్వాత మాత్రమే బయలుదేరుతాయి. బస్ టైమ్ టు టైమ్. కాబట్టి మీ ఫెసిలిటీ చూసుకొని రండి. నేనిప్పుడు దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ సైడ్‌కి ఒక డోర్ ఉంటది. ఇక్కడ లలిత అమ్మవారు ఉంటారు. అమ్మవారి దగ్గరికి నేనిప్పుడు ఎళ్ళిపోతున్నా. ఏదో ఏ టెంపుల్‌కొచ్చి వీడియో తీస్తుంది అనుకోకండి. ఫస్ట్ నా దర్శనం అయింది. అయిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వ్యూ మొత్తం ఇట్లుంటది. ఈ టెంపుల్ చుట్టూ గూడా మంచి మొక్కలైతే నాటిర్రండి. మంచి పూల మొక్కలు ఉంటాయి. ఇక్కడ లలిత అమ్మవారు ఉంటారు. తులసి కోట.
ఇక్కడ మహాశివరాత్రికి కానీ, కార్తీక మాసంలో గానీ ఇంకా ఎక్కువొస్తారు. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అయితే చాలామందుంటారు. బట్ మేము ఈవినింగ్ ఎళ్ళినాం కాబట్టి బెటరు. మంచిగుంది. అసలెవ్వరు లేరు పెద్దగా. బయటున్నారు. అమ్మవారు చూడండి. మీకు కనిపిస్తున్నారా? లాక్ చేసున్నాయండి కొన్ని టెంపుల్స్ బయట. బో లోపల ఏదన్నా పెడితేనే అట్లా చేస్తారు. ఇదేమో పక్క సైడ్ అమ్మవారి పక్క నుంచనమాట టెంపుల్స్ ఉంటాయి. మొత్తం మీకు క్లియర్‌గా ఉందండి ఈ వీడియోలో. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాను నేను అనుకుంటున్నా. బట్ చూడండి. మీకు నచ్చినా గూడా ఎవరికైనా షేర్ చేయండి. బావుంటదండి టెంపుల్ అయితే మాత్రం సూపరుంటది. చాలా బావుంటది. వీకెండ్ ప్లానింగ్ కానీ చాలా బావుంటది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వీడియో తీద్దాం అని. బట్ ఇప్పుడు వీలయింది నాకు. వీడియో చూపిస్తూ మామూలుగా ఏదన్నా పెట్టొచ్చు. బట్ నాకేందంటే వీడియో చూపిస్తూనే తగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే బావుంటది కదా అని నా ఫీలింగ్. అందుకని నేను ఇట్లా చెప్తున్నా. సోది చెప్తుంది అనుకోకండి. అంటే చూసే ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి అది సోది లెక్క కనిపియదు. ఆ ఇన్ఫర్మేషన్ అవసరం లేదులే, ఏదో చూద్దాంలే అనుకున్నోళ్ళకి మాత్రమే బహుశా అట్లా అనిపించొచ్చు. అది కూడా ఉంటారు. అందరికీ కాదు. ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత ఇక్కడ నైన్త్ శివలింగం అండి. జ్యోతిర్లింగం చూడండి. ఇట్లా ఉంది. ఈ టెంపుల్ మొత్తం రాయితోనే ఉంటదండి అసలు. రాయి దగ్గరనే. ఇంకో విషయం ఏందంటే ఇక్కడ అయితే ఆ వాతావరణానికేమో తెలవదు గానీ, బట్ చాలా అంటే చాలా రిలీఫ్‌గా మనసుకు ప్రశాంతంగా ఉంటదసలు. ఈ పక్కలే ఇంకొక టెంపుల్ అనమాట. ఇక్కడ గూడా లాక్ చేసిర్రు. లోపల ఏవో పెట్టిండ్రండి. అందుకనే లాక్ చేసిండ్రు. ఇక్కడ అయిపోయిన తర్వాత 10థ్ అనమాట ఇది. ఇక్కడ 11 శివలింగం. చుట్టుపక్కల చూడండి. బావుంటదండి అసలు టెంపుల్ చాలా బావుంది. చుట్టూ అయితే చిలుకల సౌండే వస్తుంది. చిలుకలు, కోకిలలు. బట్ నేను అందుకని మ్యూట్‌లో పెట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే తెలుసు కదా యూట్యూబ్‌కి చాలా రూల్స్ ఉన్నాయి. ఏ శబ్దమ్స్ కానీ పాటలవి సౌండ్స్ ఏవి రాకూడదని చెప్పి. అందుకని నేను ఇట్లా ఇస్తున్నాను. ఈ చుట్టూ చూడండి ఎట్లుందో. ఇది ఎట్లుంటదంటే మనం ఒక చెట్టు నాటిన తర్వాత చుట్టూ నీళ్ళు పోయడానికి ఒకటి ఇట్లా కడతాం కదా వలయం లెక్క. సేమ్ అట్లనే ఉంటది. ఈ చుట్టూ చూస్తే నాకు అట్లా అనిపిచ్చింది. మొత్తం చుట్టూ గుట్టలుండి మధ్యలో టెంపుల్, ఆ వాటర్ చాలా బావుంది. సూపరుంటది. ఇంకొకటి శివలింగం ఆకారంలో కూడా ఉంటది. అది ఎట్లుంటదనేది నేను లాస్ట్‌లో చెప్తా మీకు కంపల్సరీ. ఇంకా ఈ 11 అయిపోయిన తర్వాత సైడ్ నుంచి నేనొస్తున్నాను. సైడ్ నుంచొస్తే మనం ఫ్రంట్ కలిసిపోతదనమాట. ఇప్పుడొస్తున్నా. అక్కడ మా వారు ఆంటీతోనే ముచ్చట్లు పెడుతున్నారు. నేనేమో వీడియో తీస్తున్నా. అసలు చిలుకల చప్పుడే వినిపిస్తుందండి నాకు వీడియో. మొత్తం అదే వినిపిస్తుంది. అందుకే నేనేం మాట్లాడలేదు. ఓన్లీ వీడియో తీస్తున్నాను. ఇక్కడ కూడా లాక్ చేసిండ్రు. ఇక్కడి చూపిస్తున్నా మీకు. 12 అయినాయి. ఈ శివలింగంతో మీకు 12 అయినాయి. ఇప్పుడు సైడ్ నుంచి వెళ్తే ఇక్కడ నాగదేవతలు కూడా ఉంటారండి. ఎవరికన్నా మొక్కులు ఉన్నా కానీ ఇక్కడ తీర్చుకుంటారు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అట్లా. పాలు పోసి అగో చూడండి ఎవరో పూజ చేసిర్రు ఆల్రెడీ. ఏమన్నా దోషాలున్నా అట్లా చేస్తూ ఉంటారు. మొత్తానికి మా దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు మేము బయటకొచ్చేసినాం. ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. మరీ నైట్ అవ్వడం వల్ల నేను ఎక్కువ చూపించలేకపోయినా. అది కాకుండా వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మీకు కొన్ని కట్ చేసి వీడియో చేశాను నేను. ఇక్కడ చూడండి కృష్ణా నది. అసలు ఈ నదిలో స్నానం చేస్తే చాలా మంచిది, పుణ్యం అని చెప్తా ఉంటారు. చాలా బావుంటది కూడా. నేను ఇంతకుముందు మీకు చెప్పినా కదా శివలింగం ఆకారంలో ఉంటదని. ఈ ఊరంతా అట్లా ఉంటది. ఆ మధ్యలో స్పేస్ చూసిండ్రా?
ఆ వాటర్ పోయే దానిలాగా సేమ్ నాకైతే అట్లా అనిపించింది పర్సనల్లీ. మీకెట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినా కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రిసార్ట్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. అది కూడా తీశాను నేను. నైట్ అవ్వడం వల్ల ఎక్కువ అయితే చూపించలేకపోయినానండి నేను. ఎన్నో అనుకున్నా క్లియర్‌గా ఇంకా చెప్పాలి, చూపియాలి అనుకున్నా. అది వీలైతే అవ్వలేదు. మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి